తెలుగు క్రైస్తవత నుంచి రెండవ కీర్తన, అనాది పురుషుడైన దేవుని ఆరాధించమని కీర్తన పాడుకున్నాం. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. ఆనాది దేవుడే, ఆనాది దేవుడే, అనంత దేవుడే ఉండే, అనాది అనంత దేవుడే ఉండే, అనాది అనాది పురుషుడైన దేవుని
వధువు సంఘము వరుని కొరకని కీర్తన పాడుకుందాం. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమముక పాపమైనా అధమముక పాపమైనా అంటకుండానున్నది. వధువు సంఘము వరుని కొరకు వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమముక పాపమైనా అధమముక పాపమైనా వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుని ప్రేమ స్మరణతోని వరుని ప్రేమ స్మరణతోని పరిపూర్ణమవుచున్నది. వరుని మీద ఉన్న ప్రేమ వరుని మీద ఉన్న ప్రేమ తరగనీచుచున్నది. తరగనీయాకున్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంఘము వరుని కొరకు వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమముక పాపమైనా అధమముక పాపమైనా అంతకుండానున్నది. అంతనీయాకున్నది. అందువల్లనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది.
వధువు వధువనుచున్నది వధువు సంగము వరుని కొరకు వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది అగమమోక పాపమైన అగమమోక పాపమైన అంతకున్నా ఉన్నది అంతనీయా ఉన్నది అంటువంటను చున్నది వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది.
స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమని గనక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతల్లో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణత కలుగుచున్నది. సృష్టితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంలో దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనమందు పరిశుద్ధుడైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన మన నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నడలా ఆయన ముందుగా చెవారు మాత్రము ఆయన వాక్యం వల్ల ఉండదు. తన గ్రంథకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటలేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు పొందమాదరణతో కలుసుకుని పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపులమైన, తలుపుల బట్టి చూపును బట్టి పాపులమైన, వింటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన ప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసంలో పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుకో ఇష్టపడు, మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అటు నిమిత్తము స్తుతించదు. మో తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఈనందున పాపులను ఆశ్రయించుకోవాల్సినది, కానీ అట్లా చేయక చెరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పని, దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహాడుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చునడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాస్థినుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములు, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుననియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించిననియు, అవిశ్వాసులను నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగాని ఉండి పనిచేయుచుడనియు, ఈయన ఆవేశుడని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన
రక్తం వలన గడించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. 5వ మార్క్స్ వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, వారు ఆ సముద్రమునకు అద్దరున్న గెరాసేన దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను అనేటువంటి మాట మనం చదువుకుని ఉన్నాం. అయితే మరి వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశము అనగా గెరాసేను దేశం అన్న, గెన్నేసరతు సరస్సు అన్న, ఇవన్నీ కూడా ఈ యొక్క సముద్రాన్ని మరి సూచిస్తూ ఉన్నవి గనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సముద్రము గుండా ప్రయాణం చేసి అద్దరున్నటువంటి ఆయన మరి ఇద్దరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులరా, నూతన సంవత్సరంలో అనేక వర్తమానములు మనం వింటూ ఉన్నాము. ఈ నెలంతా కూడా మరి నూతన పరచబడము, అలాగే రూపాంతరము చెందడము, మార్పు చెందడము, దీని గురించి మనము చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ సేనా దయ్యములు పట్టినటువంటి వాడు, వీడికి ఒక పేరుంది. ఏమని? సేనా దయ్యములు పట్టినవాడు. వీడు యేసు ప్రభువును చూసి మనస్సు మార్చుకుని నూతనమయ్యి రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏం చెందాడంట? ఒకటి, మనస్సు మార్చుకున్నాడు. రెండవది, నూతనము అయ్యాడు. మూడవది, రూపాంతరము చెందాడు. మరలా చెప్పండి. 3. ఒకటి, మనస్సు మార్చుకున్నాడు. రెండవది, నూతనముగా మారాడు. మూడవది, రూపాంతరం చెందాడు. మనస్సు మారి నూతనంగా మారకపోయినా ప్రమాదమే. నూతనమయ్యి రూపాంతరం చెందకపోయినా అది కూడా మరి పరిపూర్ణత అందులో కనపడదు. కనుక ప్రియులరా, ఇక్కడ ఈ సమాధులలో తిరిగేటువంటి ఈ సేనాదయములు పట్టిన వాడి పరిస్థితి మొదట చూస్తే వాడు సమాధులలో వాసము చేసేవాడు. అంటే వాడు ఉన్నటువంటి ఊరంతా వదిలిపెట్టి ఎక్కడ వాసం చేసేవాడంట? సమాధుల్లోనే ఉండేవాడంట. రెండవది ఏం చేసేవాడంటే, సంఖ్యలతోనైనాను ఎవడునో వాని బంధింపలేకపోయాను. అంటే వాడి సహవాసం ఎలా ఉందంటే, మనుషులతో సహవాసము లేదు, కానీ సంఖ్యలతో బంధింపబడేవాడంట. ఎందుకంటే వాడిని ఎవ్వరూ కూడా సాధుపరచలేకపోయేవారంట. అందరూ కూడా భయపడిపోయేవారంట. వాడు అరుపులు ఎలా ఉండేయంటే, సమాధులలో కొండలలో రాళ్ల మధ్యన అరుస్తుంటే ఊరిలోకి వినబడేదంట అరుపు. ఎలా అరిచేవాడు? పిచ్చివాడిలా అరిచేవాడు. అరవడమే కాకుండా మరి రాళ్లతో గాయపరుచుకునేవాడు. రక్తాల కార్యాలకు రాళ్లతో కొట్టుకునేవాడంట. అదే ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఊళ్ళో వాళ్ళని కొట్టేవాడు. అదే ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, వాడికి వాడే కొట్టుకుని గాయపరుచుకునేవాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఈ సేనాదయ్యములు పట్టినటువంటి వాడు ఉండగా, వీడిని ఎవరోనూ కూడా సంఖ్యలతోనైనా కూడా బంధింపలేకపోయిరి. అంటే సంఖ్యలు వేసినా కానీ మరలా తుత్తినీలుగా తెంపేసేవాడంట. అమ్మా, మీరు వచ్చిన వారి వైపు చూడొద్దు, దయచేసి అందరూ ముందు జరగండి. ఒకసారి ముందు జరగాలి. ఎవరు వెంటలేదు. ఒకసారి అందరం ముందు జరగండి. ఆకాశ గగనాలను నీ జానతు కొలిచితివి. ఆకాశ గగనాలను నీ
ధ్యానతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని. ఇంకా ముందు జరగండి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా ఎన్నిగా ఇంకెవరు వెనక చూడదు. దయచేసి వచ్చిన వారిని వచ్చినట్టు కూర్చొనివ్వండి. మీరు వాక్యం వినండి. కొద్దిసేపే వింటలేదని ఇది వరకు స్వస్థత సాలంటే గంట వాక్యం చెప్పేవాళ్ళం, గంటం పావు చెప్పేవాళ్ళం. ఇప్పుడు జనం కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే బిగిసిపోతున్నారు. కాళ్ళు కదులుతలేదు. ఏమా కాళ్ళు మరలా తిమ్ముర్లు వచ్చేసి మళ్ళీ పైకి లేగలేకపోతున్నారు. పోనీలే మరి ఇలా ఉంటున్నారు కదా జనం, బీపీలు షుగర్లను ఒక అరగంట మరి వాక్యానికి హెచ్చించామనుకోండి, ఆ అరగంట కూడా వింటలేదు. అరగంటలో పావు గంట వచ్చిన జనాన్ని చూడటమే సరిపోతుంది, సర్దుకోవడమే సరిపోతుంది. కనుక దేవుని వాక్యానికి మనం చాలా ఇక్కడ విలువ ఇవ్వాలి. వాక్యం వింటేనే మనకు స్వస్థత వస్తుందంట. అవునా? వాక్యం వింటేనే, వినుట వలన విశ్వాసము కలిగి విశ్వాసం వలన మనలో ఉన్న వ్యాధి బయటకు పోతుంది. కనుక శ్రద్ధగా వినండి. ఒక్కొక్క 20 నిమిషాలు మాత్రమే చెప్తాను. అయితే ఇక్కడ వాడి పరిస్థితి ఎలాగుందంటే, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెప్పి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడునో వానిని సాధుపరచలేకపోయాను. వాడిలో ఉన్నటువంటి దెయ్యములంట ఎవరు ఆపలేకపోతున్నారంట. వాడి కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారంట, చేతులకు సంఖ్యలు వేసినా మరి తుత్తునీలుగా తెంపి వేస్తున్నాడంట. వాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మరి వీడికి దేవుని ప్రేమ ఏమిటో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. యవ్వనస్తుడు, మరి యవ్వన కాలములో ఉండవలసినటువంటి పరిస్థితుల్లో ఉండకపోతే ఎవరినైనా సాతానుడు వాడంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడంట. ఇలాంటి పరిస్థితుల్లో అందుకే వాక్యం అని చెప్తుందంటే, యవ్వనుడా యవ్వన కాలములో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మరి మన ఉన్నటువంటి వయస్సును కానీ లేకపోతే కాల పరిమితిని కానీ సాతాను వశములో పడకుండా ఉండాలంటే అది ఎవరినైనా లొంగదీస్తుందంట. అలాంటి సమయంలో దేవునితో నీ నడక ప్రారంభించాలి. ఈ యవ్వనస్తుడు మరి వాడున్న పరిస్థితిని చూస్తే తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ఊరివారు భరించలేకపోతున్నారు వాడిని. మరి తీసుకెళ్ళి సమాధులలో వదిలిపెట్టేస్తే కేకలు వేస్తూ రాత్రి పగళ్ళు కూడా సంఖ్యలు తెంపుకొని బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నాడంటండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసారా? చాలామందిని అయ్యగారి దగ్గరికి దయ్యాలు పట్టిన వారిని తీసుకొస్తారు. వారికి ఏది ఎలా ఉన్నదో తెలియదు. ఆ వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడున్నాను అంటారు. అంటే వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు. యేసు ప్రభు దగ్గరే కూర్చున్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కుటుంబాన్ని కలవడానికి కూడా ఇష్టపడతలేదంట. అంటే కుటుంబాలను మానేమని కాదు అక్కడ అర్థము, కానీ యేసు ప్రభు కంటే ఎవరు ఎక్కువ కాదు అనేటువంటి నిశ్చయత నీలోనికి వచ్చినట్లయితే ప్రియులరా, యేసు ప్రభు వారు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఎక్కడ ఉంచుతాడంటే ఉన్నత స్థలములపైన ఉంచుతాడంట. యేసు క్రీస్తు ప్రభు వారిని నీ జీవితంలో నువ్వు ముందు పెట్టుకుంటే నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంట? ద్రాక్షవల్లి అయిన నీలోని బహుగా ఏరుపారగా నీతో మధురమైన ఫలములీయనా. ద్రాక్షవల్లి అయిన నీలోని
బహుగా ఏరుపారగా నీతో మధురమై ఫలములియనా ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితి విజయుడా నీ కృప చాలు నా జీవిత ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితి విజయుడా నీ కృప చాలు నా జీవిత స్తుతుల పైన నివసించువాడా నాంత కన్యకుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే 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 ఎల్లవేళల జయమే. ఎవరున్నారంటే మన పక్షాన్ని యేసయ్య మన పక్షాన్ని ఉంటే ఎల్లప్పుడూ కూడా జయమే జయమే. కనుక దేవునికి స్వస్థలారా ఈ నూతన సంవత్సరంలో మరి ఈ సేనాదయ్యములు పట్టినటువంటి వాడు యేసు ప్రభువును చూసి ఎలాగున మారాడో అలాగున మారాలి. ఒకవేళ ఇంకో వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే కొంతమందిని అపవిత్రాత్మలు పట్టుకుంటాయంట. పట్టుకున్న తర్వాత వదిలిపోయిన తర్వాత ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత నీ సహవాసం దేవునితో లేకపోతే మాత్రం అది మరలా వస్తుందంటండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో ఈ మాట ఉందో చూడండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత చూడండి 12:43 వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అంటే ఏంటో తెలుసా అర్థం? ఆ ఇంట యేసు ప్రభు లేకపోతే ఆ విడిచి వెళ్ళినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. చేసిన తర్వాత నీ సహవాసం ఎవరితో ఉండాలంట? దేవునితో. లేకపోతే ఏం జరుగుతుందంట? అది అమర్చీనుడు చూచి వెళ్ళి ఇది చాలా మంచిదేయమంట, మనల్ని పట్టుకున్నది ముందు పట్టుకున్నది చాలా మంచిదేయమంట. ఇంకా తనకంటే చెడ్డదైన 7 దెయ్యములను వెంట పట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మనస్సు మారిపోతే సరిపోదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడాలి, నూతనం కావాలి, రూపాంతరము చెందాలి. అట్టి ధన్యత భాగ్యము ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ముగింపు ప్రార్థన. సకల యుగములలో అక్షరును అదృశ్యులను రాజువైన మా పావన పరలోకపు తండ్రి, మా యేసయ్య, మా గొప్ప దేవా, నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. నాయనా, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో వినినటువంటి వర్తమానమును ప్రభా మా హృదయములో భద్రపరచండి తండ్రి. నీకే స్తోత్రములు. ఆ విన్న వర్తమానమును తండ్రి, పశువులు ఎలాగనైతే మేతను తిని ఎలాగనైతే నెమరు వేసుకొనునో అలాగన విన్న వర్తమానం మా హృదయములో భద్రము చేసుకొని నాయనా మరలా మేము నెమరు వేసుకునే ధన్యత మా అందరకు దయచేయండి ప్రభా. నాయనా, పశువులు మరలా నెమరు వేయడ ద్వారా వాటికి బలమును చేకూరుస్తానన్నావు. అలాగనే విశ్వాసి వినిన వాక్యమును నెమరు వేసుకుంట ద్వారా బలము ఆత్మకు చేకూరును అన్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. అట్టి ధన్యత ఆశీర్వాదము మా అందరి మీద కుమరిపచ్చేయండి ప్రభా. నీ సన్నిధిలో మోకరిల్లి నీ వైపు తేరి చూచుచున్నా ప్రతి బిడ్డను దీవించండి ప్రభా.
నాయనా ఎవరెవరు ఈ అక్కర కోరి నీ పాదముల ఎదుకు వచ్చినారో వారి అక్కర్లను తీర్చండి ప్రభా. నీకే స్తోత్రములు. బిడలు లేకుండా ఎందరు బాధపడుచున్నారు, గర్భఫలము దయచేయండి ప్రభా. వారి గర్భము తెరవండి. అలానే తండ్రి ఉద్యోగము లేకందరూ బాధపడుచున్నారు, సమయమునకు ప్రభా నీవే చక్కటి ఉద్యోగమును వారి విద్యకు సరిపడ ఉద్యోగము దయచేయండి ప్రభా. నానిదిగో తండ్రి యేసయ్యా, వివాహములు కాక ఎన్ని సంబంధములు వచ్చినా వివాహములు కుదరక అందరూ బాధపడుచున్నారు, వారందరినీ దీవించండి ప్రభా. నాయనా వారందరికీ చక్కటి జతలను ఏర్పాటు చేసి సాటైన సహాయము దయచేయమని అడుగుతున్నాం. అలానే తండ్రి గృహములు లేకందరూ బాధపడుచున్నారు, గృహములు దయచేయండి ప్రభా. ఆయా వ్యాధుల చేత అందరూ బాధపడుచున్నారు, నీవే వారిని స్వస్థపరచండియా. నైనా సాతాను బంధకముల చేత ఎందరూ బాధపడుచున్నారు, భూత పీడితులను విడుదల కలిగించండి ప్రభా. నాయనా నీకే స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాం. అలానే తండ్రి ఇంటి దగ్గర, అలానే తండ్రి హాస్పిటల్లోనూ ఎందరైతే ప్రభా నాయనా యేసయ్యా నన్ను రక్షించు అని ప్రభా ఎందరైతే నీకు ప్రార్థన చేస్తున్నారో వ్యాధులతో, వారందరినీ రక్షించండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి యేసయ్యా. నీకే స్తోత్రములు. నేనున్నవాడను అనువాడనను వాగ్దానము చేసిన యేసయ్యా, మాలో ఉండండియా, మాతో ఉండండియా, మమ్మల్ని నడిపించండి ప్రభా. నీకే స్తోత్రములు. నాయనా ఆయా కార్యముల చేత ప్రభా బలహీనపడుచున్న వారందరినీ నీవే బలపరచి నీ పాదముల యొద్దకు నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు. అలానే తండ్రి జరుగుతున్నటువంటి గుంటూరు మహాసభలు నీ మహిమార్థమై నీవే ఘనముగా జరిగింపచేసి మేలు కలగచ్చేయమని, సృష్టిని స్వాధీనములో ఉంచుకొని నాయనా సృష్టి వల్ల గాని, ఆహారం వల్ల గాని, నీటి వల్ల గాని, కరెంటు వల్ల గాని, ప్రయాణం వల్ల గాని, ఎవరి వలన ఏ ఆటంకము లేకుండా ప్రతి వారిని కాపాడండి ప్రభా. ప్రతి వారి మీద నీ హస్తమును ఉంచండి ప్రభా. నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాం. మహాసభల నిమిత్తము నాయనా కానుకలు ఇచ్చిన వారిని దీవించండి నాయనా. ఆయా నాయనా వస్తువులు బియ్యము కూరగాయలు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించి వారి కుటుంబాలని ప్రభా వృద్ధిలోనికి తీసుకొని రమ్మని అడుగుతున్నా తండ్రి. నీకే స్తోత్రాలు. అలానే తండ్రి నాయనా నిబడైన వారిని యొక్క ఆశీర్వాదమును పొంది నాయనా ఇదిగో ప్రభా నాయనా వారికి నీవు నాయన ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున వారి యొక్క హృదయ కానుకలు ప్రభా సమర్పణ చేస్తుండగా నీవే వారిని దీవించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నా నాయన. అలానే తండ్రి నాయన వారి తిరిగి ఈ ఆశీర్వాదమును పొంది వారి గృహములకు తిరిగి వెళుతుండగా ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క దూతాన్ని తోడుగా ఉంచి నీవే నడిపించి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం దయచేయము, క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని కాకి నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశురత్వ మనకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్వ మనకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్వ మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు
పరిశుద్ధాత్మక సవాసమును నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును జరగబోచున్నటువంటి మహాసభలకును కూడి వచ్చిన వారందరకును ఆయన కృపతోడే నడిపించును గాక.